మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడే క్షేమాన్ని దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 13 వచనం. వారు దుఃఖమును ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారణ కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో కృపగల దేవుడు ఒక వాగ్దానపూర్వకంగా మాట్లాడుతుంది. ఈ విషయం మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో వారు దుఃఖంతోనూ వేదనతోనూ వారి జీవితంలో ఆనందమంతా కోల్పోయి కుంగిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన వారిని జ్ఞాపకం చేసుకొని వారికి ఒక వాగ్దానం చేస్తున్నారు. ఇదిగో మీరున్న ఆ శరలో నుంచి, మీరున్న ఆ బంధకాల నుంచి విడిపించి, ఏ ఆనందం మీ జీవితంలో కోల్పోయిందో, ఏ సంతోషాన్ని కోల్పోయిందో మరలా తిరిగి నేను మీకు అనుగ్రహించబోతున్నానని సర్వోన్నత పరిచేయవచ్చు. ప్రియ దేవుడి బిడ్డ, మరి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎందుకు వారు సంతోషాన్ని కోల్పోయారు, ఎందుకు వారు ఆనందాన్ని కోల్పోయారు, వారి జీవితంలో భయంకరమైన విచారణ వేదనకర పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి? ఒకప్పుడు వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలు మనం చూసినప్పుడు ఐగుప్తు అనే చెరలో వారు ఉన్నప్పుడు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని వారి మూలుగులను ప్రభు చూసి, వారి కన్నీటిని చూసి, వారి బాధను చూసి, వారు చేస్తున్న ఎట్టి శాఖని ప్రభు చూసి వారి యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు భయపడొద్దు, మీ కన్నీటిని నేను చూశానని చెప్పేసి ఈ ఐగుప్తు అనే చెరలోంచి నేను విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి కణాల్లోకి మీరు నడిపిస్తానని చెప్పి ప్రభు వారిని ఐగుప్తు అనే చెర నుంచి ప్రభు విడిపించి వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపించాడు దేవుడు. వారు ఐగుప్తు అనే చెరలో నుంచి విడిపించేటప్పుడు ముందు ఎర్ర సముద్రం శత్రు సైన్యాన్ని సమస్తాన్ని ప్రభు దూరపరిచాడు. ఎర్ర సముద్రం పాయలు చేశాడు, ఎరుకో గోడలను కూల్చాడు, ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకాలు జరిగించాడు. ప్రియదేవుడి బిడ్డ, వారి జీవితంలో మనం గమనించినప్పుడు యెహోవా మీరు తప్పక వేరే దేవుళ్ళు లేరని చెప్పేసి ఆయన వైపు కన్నీటి పెట్టినప్పుడు ఆ కన్నీటిని ప్రభు ఆలకించి వారు ఆ శరలను విడిపించిన తర్వాత ఇప్పుడు వారు కనానులో వారి జీవితం కొనసాగుతున్నప్పుడు వారు దేవుడు చేసిన కార్యాలు, వారి జీవితంలో చేసిన దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మరిచి ఇప్పుడు వారు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం ప్రారంభించారు. ఇంకా గమనించినప్పుడు ప్రియదేవుడి బిడ్డ, వారి జీవితంలో వారు విశ్రాంతి దినమును పాటించక ప్రభు సన్నిధికి రాక ప్రభు సన్నిధి నిర్లక్ష్యం చేయటం ద్వారా వారు బబులోని చెరలకు అప్పగించబడింది. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఇర్మియా ప్రవక్త ఆ మాట చెప్తాడు. ఆ మాట దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36 అధ్యాయము 21 వచనం మనం గమనించినప్పుడు అక్కడ వారి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు వారు విశ్రాంతి దినమును పాటించక వారు బబులోని చెరకు అప్పగించబడ్డాడు చూస్తుంది. చూడండి, ఒకప్పుడు నువ్వు తప్పక వేరే దేవుడు లేడని, నీవే మమ్మల్ని కాపాడని కన్నీరు పెట్టి వేదనతో వారు మొరను ఆలకించి సర్వోన్నతమైన దేవుడు వారి వద్దకు వచ్చి వారిని నిడిపించి వారి జీవితంలో ఎంతో అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించిన సర్వోన్నతమైన దేవుడిని వారు మర్చి వారు దేవునికి సన్నిధి రాకుండా, దేవునికి సన్నిధిలో ప్రార్థన చేయకుండా, విశ్రాంతి దినం పాటించకుండా ఇదివరకు వారు పెట్టే ఆ మొర అంతా వారి జీవితంలో దూరం అయిపోయి వారు జీవితము దేవునికి వ్యతిరేకమైన కార్యాలను చేయటం ద్వారా ఐగుప్తు అనే చెరలో విడిపించు బబులోని చెరలో వాళ్ళ జీవితం అప్పగించబడింది. అక్కడ వేదన పడుతున్న వారి జీవితాన్ని చూసి, వారి కన్నీటిని చూసి ప్రభు అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమును మీకు ఇచ్చి నేను ఆదరించిపోతున్నాను అంటున్నాడు. అంతేకాకుండా మీ విషయాన్నంతా నేను కొట్టివేసి నేను మీకు ఆనందాన్ని కలుగజేస్తానంటున్నాడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, వాక్యం ఉంటున్న నీ జీవితంలో కూడా ఒకప్పుడు రక్షణ పొందావు, మారు మనసు పొందావు, ప్రభు సన్నిధిలో నీవు ఒక ప్రార్థనను కలిగిన వ్యక్తివి,
ప్రభువుని విజ్ఞాపన చేసి ప్రభువుని వ్యక్తిగత నీ ప్రార్థన ప్రభు సన్నిధికి రాలేకుండా రాకపోతే ఒక్కరోజు దేవునికి సన్నిధికి ఒక వారం లేకపోతే ఎంతో బాధపడేవాడు. ఈరోజు ఒకవేళ దేవుని యొక్క సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నామేమో, దేవుని యొక్క సన్నిధి రాలేకపోతున్నామేమో. ఒకప్పుడు అనారోగ్య స్థితిలో ఒక మరణ పడకలో నువ్వు ఉన్నప్పుడు నీ ప్రార్థన ఆలకించి దేవుడు నువ్వు పెట్టిన కన్నీటి ప్రభు ఆలకించి నీ మరణ పడకల నుంచి ప్రభు విడిపించాడే. నువ్వు ఆర్థిక శరలో శత్రువులను తరుముతూ ఉంటే, అప్పులను తరుముతూ ఉంటే ప్రభు నీ ప్రార్థన ప్రభు ఆలకించి ఆర్థిక సమస్యలు విడిపించి ఈరోజు ప్రభు నీకు ఉన్నత స్థానం నిలబెట్టాడే. ఉద్యోగం లేకుండా ఆర్థికంగా నలిగిపోతూ కృంగిపోతున్న నీ జీవితాన్ని చూసి కృపగల దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని దయచేసి ఒక ఉన్నత స్థానంలో ప్రభు నిలబెట్టి నీకంటూ ఒక ఘనతను ప్రభు తీసుకొచ్చున్నాడే. సంతానం లేక డాక్టర్లే నేను వదిలేసిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని మొరపెట్టినప్పుడు ఆ మొరను ఆలకించి దేవుడు నువ్వు ప్రార్థన చేసిన విధంగా సంతానాన్ని ప్రభు కలుగజేశాడే. వివాహం కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడి చిత్తానుసారమైన వివాహం నీ జీవితంలో ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచేసి ఈరోజు స్థిరపడిన తర్వాత, ప్రభు నిన్ను హెచ్చించిన తర్వాత, ఒకవేళ ప్రభు నిన్ను ఘనపరిచిన తర్వాత ఈరోజు ఒకవేళ ప్రార్థన జీవితం దూరం అయిపోయిందేమో, ప్రభు సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నవేమో, విశ్రాంతి దినాన్ని పాటించలేకపోతున్నావేమో, ప్రార్థనలో పాల్గొనటం లేదేమో, వ్యక్తిగత ప్రార్థనలకు దూరం అయిపోయావేమో, ప్రభు సన్నిధి ఇదివరకు ఉపవాసం ఉండి కన్నీరు పెట్టించే ఆ ప్రార్థన అనుభవం ఒకవేళ నీ జీవితంలో దూరం అయిపోయిందేమో. ఒకసారి గమనించు. ఈరోజు నువ్వు ఎందుకు శరలోకి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయి? ఎందుకు ఈరోజు మళ్ళీ నువ్వు విడుదల పొందుకున్న ఆర్థిక శరలు నీ జీవితంలో ఎందుకు కలిగాయి? నీ జీవితంలో ఎందుకు అనారోగ్యం, రకరకాల సమస్యలు నీ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి? ఎందుకు సమాధానం లేదు? ఎందుకు ఆనందం లేదు? ఒకప్పుడు నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని క్రీస్తులోకి వచ్చిన తర్వాత, ప్రభువు నమ్ముకున్న తర్వాత, ప్రభువుని ఆరాధిస్తున్న తర్వాత నీ జీవితంలో ఒక సంతోషం, ఆనందం కలిగజేసి నిన్ను ఒక ఉన్నత స్థానంలో ప్రభు నిలబెట్టాడే. ఈరోజు అవన్నీ దూరం అయిపోయి, సంతోషం దూరపోయి, ఆనందం దూరం అయిపోయి నీ జీవితంలో ఎందుకు కృంగిపోయిన స్థితిలోకి రావడానికి గల కారణం ఏంటి? దేవునికి సన్నిధి రాలేకపోతున్నావా? ఇదివరకు చేసిన ప్రార్థన జీవితంలో లేదా? కన్నీటి పెట్టి అనుభవం దూరం అయిపోయిందా? ఈరోజు నువ్వున్న ఆ శరలోంచి నా దేవుడు విడిపించాలంటే, నీ దుఃఖమును తీసివేసి నా దేవుడు సంతోషాన్ని కలుగజేయాలంటే, నీ విషయాన్ని ప్రభు కొట్టివేసి నీ జీవితంలో ఒక ఆనందాన్ని ప్రభు కలుగ చేయాలంటే మరలా ప్రభు యొద్దకు రా. ఏ స్థితిలో నువ్వు పోగొట్టుకున్నావు, ఏ స్థితిలో ప్రభుకు దూరం అయిపోయావు, ఏ బలహీనతలు, ఏ పాపం నీ జీవితంలో ఎంటాడుతుందో వాటన్నిటినీ ప్రభుత్వంలో పశ్చాత్తాపడి ప్రభు సన్నిధి రాగలిగితే ప్రియ దేవుడి బిడ్డ, నువ్వే ఆనందాన్ని కోల్పోయావు, ఏ సంతోషాన్ని కోల్పోయావు, ఏ సమస్తం దూరం అయిపోయి ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు బబులోని చెరలో వాళ్ళు వేదనతో ఉన్న పరిస్థితుల నుంచి ప్రభు వారిని అంటున్నాడు. వారిని విడిపిస్తానని చెప్పిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు ఆ చెరలో నుంచి నా దేవుడు నిన్ను విడిపించి, ప్రభు నీ దుఃఖాన్ని ప్రతిపదిగా నా దేవుడు సంతోషాన్ని నిన్ను ఆదరించిపోతున్నాడు. నీ విషయాన్ని కొట్టివేసి నా దేవుడు ఆనందాన్ని కలుగు చేయాలనుకుంటున్నాడు. కనుక ప్రియదేవుడి బిడ్డ, ప్రభు సన్నిధికి వస్తున్న నీవు, ప్రభు తెలిసిన నీవు ఇంకా నీ జీవితంలో బాప్తిస్మ అనుభవంలోకి రాలేదేమో, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో. ఉదయకాల ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన సర్వశక్తమైన దేవుడు. నీవున్న శరలో నుంచి విడిపించబడాలంటే ఆయన రక్తంతో కడగబడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ పొందుకొని ప్రభువును ఉండగలిగితే నీ జీవితంలో సంతోషం, ఆనందం కలుగుతుంది. జక్కయ్య జీవితాన్ని మనం గమనించినప్పుడు ఒక మంచి ఉద్యోగస్తుడే, ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు, ఆస్తికి తక్కువ లేదు, అంతస్తు తక్కువ లేదు. అయితే దేవుడి యొక్క రక్షణ లేదు. ఎప్పుడైతే జక్కయ్యని దేవుడు పేరు పెట్టి పిలిచాడు, ప్రభు పేరు పెట్టి పిలిచాడు, ప్రభుతో అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వారికి తిరిగి 4 అంతలు ఇస్తానని ఒక పశ్చాత్తాప హృదయము జక్కయ్య జీవితంలో వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడే కుటుంబ రక్షణ కలిగింది అన్నాడు. ఆ కుటుంబ రక్షణ పొందుకుని, ఆ కుటుంబ బాప్తిస్మ పొందుకుంది. వాళ్ళు ప్రభువులు సంతోషించగలిగారు, ప్రభువులు ఆనందించగలుగుతున్నారు. నీ ఆస్తితో, నీ కలిగిన అంతస్తులో నీ జీవితంలో సంతోషం కలగచేయవు. నీ దుఃఖం దూరం అవ్వాలన్నా, నీ జీవితంలో సంతోషం కలగాలన్నా, నీ జీవితంలో ఆనందం కలగాలన్నా క్రీస్తు నీలో ఉండగలిగితే ఇంకా రక్షణకు సమీపం లేవేమో. ఈ వాక్యం నీ జీవితంలో ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆగి ఆలోచించు. ఏ శరలో ఉన్నావు?
నువ్వు ఉన్న శరలో నుంచి విడిపించుటకు శక్తివంత దేవుడు ఎవరంటే నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. నీ కన్నీటిని తొడగల దేవుడు, నీ వేదన తొలగించగల దేవుడు, నీ నెంటాడుతున్న ప్రతి సమస్య నుంచి నా ప్రభు విడిపించి నీ జీవితంలో అద్భుతం జరిగించాలని, ఆశ్చర్యకారు జరిగించి ఏ శరలో ఉన్నావో వాటిలో నుంచి బయటికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని, నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని మరలా తిరిగి ప్రభు చేయాలని కోరుకుంటున్నాడు. ఈ దేవుడి బిడ్డ, మరి యొక్క చిన్న కుమారుడు కూడా దుర్వ్యాపారాలు చేసి సమస్తాన్ని పోగొట్టుకొని కోల్పోయి మరలా తన బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు మరలా సమస్తాన్ని దేవుడు అనుగ్రహించి దేవుడు సంతోషించిన ఆనందించినట్లుగా నీవు కూడా దూరం అయిపోయిన నీవు నా ప్రభు దగ్గర మరలా నువ్వు తిరిగి రాగలిగితే, ఒక పశ్చాత్తాప హృదయంతో ప్రభుత్వం రాగలిగితే, ఏ స్థితిలో కోల్పోయావో, ఏ స్థితిలో పోగొట్టుకున్నావో, ఏ పాపు నీ జీవితాన్ని లోకంలోకి తీసుకెళ్ళి లోకం మాలిన వెంటి ప్రభుత్వాన్ని రాలేని స్థితిలో నువ్వు ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రార్థన దూరం అయిపోయిందా? కన్నీరు దూరం అయిపోయినాయా? ప్రభుత్వంలో ఉపవాసం దూరం అయిపోయిందా? మరలా ప్రారంభించు, మరలా ప్రభుత్వంలో నిలబడు. నా దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. నా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకారం జరిగించబోతున్నాడు. నీ దుఃఖమును ప్రతిపదిగా నా దేవుడు ఆయన సంతోషాన్ని కలుగజేసి, నా దేవుడు నీ జీవితంలో మరి యొక్క నీ విచారణకి ప్రతిపదిగా నా దేవుడు ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు. ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుడి బిడ్డ, నువ్వే దుఃఖంలో ఉన్నావో, ఏ విషయాలతో నీ ఆనందం కోల్పోయి పోగొట్టుకునే స్థితిలో ఉన్నావో, క్రీస్తు వైపు చూడు. సర్వోన్నతమైన దేవుడు నీ జీవితాన్ని రక్షణ వలయం నిలబెట్టేసి నువ్వు కోల్పోయింది పోగొట్టుకుని మరలా తిరిగి నా దేవుడు నీ ఉన్న శరలో నుంచి నా దేవుని రప్పించి నీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేసి ఒక ఉన్నత స్థానం నిలబెట్టాలని. ఒకవేళ ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు సంపాదించుకుందంట కోల్పోయావేమో, పోగొట్టుకున్నవేమో, సమస్తం దూరం అయిపోయిందేమో, ఇప్పుడైనా ప్రభు నెమ్మడించు. యేసు ప్రభు వైపు చూడు. ఒకప్పుడు అన్ని సంపాదించుకున్నావు, ఒకప్పుడు ధైర్యంగా నిలబడగలిగావు, నువ్వు తప్ప నాకు వేరే లేదని చెప్పేసి ఈరోజు నీ జీవితంలో రకరకాలుగా దూరం అయిపోయిన పరిస్థితులు ఉన్నా ప్రభు వైపు నువ్వు చూడగలిగితే నిన్ను క్షమించి పరిశుద్ధపరిచి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు బబులోని చెరలో ఉన్నప్పుడు వారితో ప్రభు వారిని మాట్లాడే విధంగా నీకు దుఃఖం ప్రతిపదగా సంతోషాన్ని నేను ఆదరిస్తానన్నట్లుగా మీ విషయాన్ని నేను కొట్టివేసి మీకు ఆనందాన్ని కలుగజేస్తానని వాగ్దానం ప్రకారము ఆ వాగ్దానం ఇదిగో నీ జీవితంలో కూడా నెరవేర్చి కృప చూపించి ఆయన గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఇంకా రక్షణ లేకపోతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ రక్షణ పొంది యేసు ప్రభును సొంతగా రక్షణగా అంగీకరించు. రక్షణ పొందుకున్న నీవు మరి నీ జీవితంలో తెలుసో తెలియకో ఏ బలహీనతలు వచ్చాయో నా ప్రభు క్షమించి పరిశుద్ధపరిచి ఆయన రక్తంతో గడిగి నీ పాపములన్నీ తుడిచివేసి నా దేవుడు నీకు రక్షణ కలుగజేసి మరలా నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని ప్రభు కలుగు చేయాలని, నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని కలుగు చేయాలని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ ప్రార్థన ఏకీపించు. నీ జీవితాన్ని మరలా తిరిగి నా దేవుడు కట్టునుగాక. కృపగల రాజ్యా, నీకే స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. వారు దుఃఖం ప్రతిగా సంతోషమును, ఆనందాన్ని నేను కలుగు చేస్తానని ప్రభువానికి స్తోత్రాలు స్వామి. వారి విషయాన్ని కొట్టివేసి నేను ఆనందాన్ని కలుగు చేస్తాను వాగ్దానం ఒక్కొక్కరి జీవితం నెరవేర్చిన తనకు స్తోత్రాలే. వారి జీవితంలో సంతోషం, ఆనందం కలుగు చేసి గొప్ప విడుదల దయచేయమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్.